శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కన్యారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఆశించినంత ధనలాభం ఉంటుంది. మనశ్శాంతి దొరుకుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ చకచకా నెరవేరుస్తారు కన్యారాశి వారు. పెండింగులో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇంతకుముందు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్టయితే ఆ పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో. 10 మంది జనుల చేత, అధికారుల చేత మెప్పు పొందడము అనేటువంటిది ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహకారం సదా మీకు లభిస్తూ ఉంటుంది. స్థిరాస్తులు, చరాస్తులు పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. విలువైన వస్తువులు అంటే అవి చిరాస్తులు. స్థిరాస్తులు అంటే భూమి, ఇల్లు ఇలాంటివి కొనుక్కోవడము. చరాస్తులు అంటే బంగారం కొనడం కానీ, ఇతరత్ర వస్తువులు, గృహానికి సంబంధించిన ఇతరత్ర వస్తువులు కొనుక్కోవడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో. కొత్త వ్యాపారాలలో మొదలు పెట్టడము, పెట్టుబడులు పెట్టడము కూడా మంచి ఉంది. ఈ నెలలో మీకు కలిసి వస్తుంది కన్యారాశి వారికి. చిన్న చిన్న కలహాలు ఏర్పడినప్పటికీ అవి తొందరగానే సమసిపోతాయి. ఎందుకంటే ప్రతి ఇంట్లో కలహాలు లేనటువంటి ఒక ఇల్లు ఏది ఉంది ప్రపంచంలో? ప్రతి ఇంట్లో ఏదో చిన్నదో పెద్దదో జరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు. అవి పట్టించుకోవడానికి లేదు. అవి వచ్చినప్పటికైనా తొందరలోనే, అంటే 1-2 గంటల్లోనే అవి సమసిపోవడము, మళ్ళీ ఇద్దరు ఇంట్లో ఉన్న సభ్యులతో సంతోషంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కన్యారాశి వారికి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది, ఆశించినంతగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి. కొత్త పనులు ఏవైనా చేపట్టినట్టయితే ఆ పనులు నెరవేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ కన్యారాశి వారికి. విదేశాలకు వెళ్ళే వారికి చాలా మంచి సమయము. ప్రయత్నం చేసినట్టయితే విదేశ యోగం కలగడానికి, విదేశ ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయం ఉన్నది. సంఘంలో పలుకుబడి పెరిగి 10 మంది చేత పరిచయం ఏర్పడి నూతన పనులు చేపట్టడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కొత్త వారితో పరిచయం ఏర్పడము, అంటే పెద్దలతోటి, రాజకీయ నాయకులే కావచ్చు, స్వామీజీలే కావచ్చు, మంచి ఆఫీసర్లతోటే కావచ్చు, అధికారులతో పరిచయం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. కొన్ని కొత్త పనుల గురించి ఆలోచించడము, వాటి గురించి అడుగు ముందుకేయడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల చేత అనుకున్న చోటికి వెడలడము, మనశ్శాంతిగా ఉండడము, చీకులు చింతలు తొలగిపోయి నా కుటుంబము, నేను అనేటువంటి ఒక భావన చేత ఉండడము, మంచి ఆలోచనతో ఉండడం జరుగుతుంది. ఇక మూడవ వారం గృహ నిర్మాణానికై ప్రయత్నం చేయడము, పెండింగ్ పనులన్నీ కూడా నెరవేరడము, ఏవైనా కోర్టు కేసులు ఉంటే ఆ కోర్టు కేసులు కూడా నెరవేరి సంతోషంగా ఉండడము జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంటుంది. బంధుమిత్రుల చేత, 10 మంది చేత మెప్పు పొందడము, అందరితో కలిసి ఉండడం ఉంటుంది. మీరు మీ బంధుమిత్రులతోనే కాకుండా అందరితో, ఏ కొత్త వారైనా అందరితో కలిసి మెలిసి తిరగడం అనేటువంటి జరుగుతుంది. మనమంతా కూడా అందరినీ వసుదైక కుటుంబంగా మనం భావించినట్టయితే అందరూ మిత్రులే అవుతారు. ప్రతి పని కూడా మనకు శుభంగా నెరవేరుతూ ఉంటుంది. శత్రువు కూడా మిత్రుడవుతాడు. మనం ఎప్పుడైతే విశ్వాన్ని వసుదైక కుటుంబంగా మనం భావిస్తామో అప్పుడు అంతా మంచి జరుగుతుంది. వసుదైక కుటుంబం అంటే నీవు వేరు నేను వేరు కాదు, నీ కుటుంబము నా కుటుంబము ఒక్కటే అనుకున్నప్పుడు మనం అతనికి సహాయం చేస్తాము, మనం కష్టంలో ఉన్నప్పుడు మనకు శుభంలో కానీ అశుభంలో కానీ అతను సహాయం చేస్తాడు, మనము సహాయం. అందుకే వసుదైక కుటుంబంగా మనం జీవించినట్టయితే అన్ని కార్యాలు
శుభంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది 3వ వారంలో. ఇక 4వ వారంలో కోర్టు కేసులు కానీ, పోలీస్ కేసులు గానీ, ఇతరత్రా భూమికి సంబంధించినటువంటి ఒక దాయాదుల పోరు గానీ తగ్గిపోవడానికి మంచి సమయం ఉంది ఈ నెలలో. నిదానంగా, మంచి బుద్ధితో, మంచి మనస్సుతో గనక అడుగు ముందుకేస్తే మీరు అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది కన్యా రాశి వారికి ఈ నెలలో. కానీ మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడకుండా, అసందర్భంగా మాట్లాడకుండా, ఎదుటివాడు ఎంత మనను ఉత్తేజపరిచినా ఉత్తేజానికి వెళ్ళకుండా సహనంతో గనక మీరు కార్యక్రమాలు చేసినట్టయితే దిగ్విజయంగా మీ కార్యక్రమాలు నెరవేరి మనశ్శాంతితో, సంతోషంగా, ఆరోగ్యంగా, భార్యాబిడ్డలతో సంతోషంగా, సఖ్యంగా కాలం గడుపుతారు 4వ వారంలో. కాకపోతే ఈ నెలలో కొన్ని ప్రతి వ్యక్తికి చిన్న చిన్న కష్టాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎంత జాతకాలు మంచిగున్నా, ఎంత ఇదున్నా. ఆ దోషాలు తొలగిపోవడానికి ప్రతిరోజు ఒకసారి మీ ఇంట్లో మీరు కన్యా రాశి వారు లలితా సహస్రనామ పారాయణం చెయ్యండి. రోజుకొక్కసారి మీకు వీలు చూసుకొని ఉదయమో, సాయంకాలమో ఎప్పుడైనా పర్వాలేదు. మన లలితా సహస్రనామ పారాయణం గనక చేసినట్టయితే ఈ వచ్చేటువంటి ఒక చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ లలితాదేవి యొక్క కృప వల్ల సుఖంగా, సంతోషంగా ఉంటారు. లలితాదేవిలో సహస్రనామాలలో ప్రతి శ్లోకము, ప్రతి నామము కూడా ఒక మంత్రమే. ఏ మంత్రాన్ని జపించినా అమ్మ మనకు అనుగ్రహిస్తుంటుంది. పలాని నామమే కావాలని లేదు. అందుకే ఈ 1000 నామాలు, ఆ స్తోత్రం 183 శ్లోకాలు ప్రతిరోజు ఒకసారి చదవండి. అమ్మ అనుగ్రహం మీకు లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆమె అవ్యాజ కరుణామూర్తి. తన బిడ్డల యందు, అంటే మనమంతా ఆమె బిడ్డలమే కదా, తన బిడ్డల యందు ఆమెకు ఎనలేనటువంటి ఒక ప్రేమ ఉంది. అందుకే అవ్యాజ కరుణామూర్తి ఆమె. అలాంటి అమ్మను శరణు వేడండి కన్యా రాశి వారు. అన్ని పనులు సుఖంగా నెరవేరి సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. తిరిగి మనం 2026 జనవరిలో కలుసుకుందాము. ఇది శుభం.